శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉగాది మహోత్సవాలు రావడంతో కర్ణాటక నుండి కన్నడ భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులందరూ సంతృప్తికరంగా శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దర్శన ఏర్పాట్లు చేశారు. కన్నడ భక్తుల రద్దీతో వేకువజామున ఉదయం 4:30 నుండే భక్తులకు దర్శనాలకు అనుమతిస్తున్నారు. 3 క్యూ లైన్ల ద్వారా భక్తులకు దర్శనాలు కలిగిస్తూ ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, 500 రూపాయల దర్శన క్యూ లైన్ల ద్వారా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. అలానే క్యూ కాంప్లెక్స్ లోని వేచి ఉండే భక్తులకు నిరంతరం అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు, మజ్జిగ అందజేస్తున్నామని ఈవో తెలిపారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుందని తెలిపారు. కన్నడ భక్తులు తమ ఆడపడుచుగా భావించే శ్రీ భ్రమరాంబికా దేవిని దర్శించుకునేందుకు క్యూ లైన్లు అన్ని కన్నడ భక్తులతో కిక్కిసిపోయాయి. అలానే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరమైన సంఖ్యలో లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేసి మొత్తం కౌంటర్ల ద్వారా లడ్డూ ప్రసాదాలను వినియోగిస్తున్నామని చెప్పారు. అలాగే నిన్న ఒక్కరోజే దాదాపు 96,000 మంది కన్నడ భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ ఈవో తెలిపారు.